హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మనం ఎగ్ ఫ్రై ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 3 బిగ్ సైజ్ ఆనియన్స్ని నేను చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఆనియన్స్ కూడా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ నేను పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ క్విక్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ధనియా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసిన దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కారం మసాలా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కారం ధనియా పౌడర్ కొంచెం ఎక్కువసేపు ఫ్రై అయ్యేలాగా ఉంచాలి. అప్పుడు ఎగ్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైనకు వచ్చేసింది. నెక్స్ట్ మనం ఎగ్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యి చేసుకుంటే ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా కుదురుతుంది. నేను ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసింది ఎగ్ ఫ్రైతోనే. మీలో ఎంతమంది ఫస్ట్ ఎగ్ ఫ్రైతోనే కుకింగ్ స్టార్ట్ చేశారో కామెంట్స్లో చెప్పండి. నేను ఇక్కడ 6 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ అన్నీ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే డిష్కి మొత్తం అంటుకుపోతుంది. చూస్తున్నారు కదా, స్లోగా కలుపుకోవాలి. మీకు ఎగ్ పీసెస్ బిగ్ సైజ్లో ఉండాలి అంటే కొంచెం సేపు అలానే ఉంచాలి. మా ఇంట్లో అందరికీ చిన్నగా చేస్తేనే ఇష్టం. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ మెథడ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచిన తర్వాత ఫైనల్గా చూడండి, ఎగ్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఎంత బాగుందో కదా. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీ లైక్ ఎంతో అవసరం. Thank you.